బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్నారు. ఆమెకు 15 రోజులు న్యాయస్థానం రిమాండ్ విధించింది. కల్వకుంట్ల కుటుంబాల్లో తొలిసారి కవిత అవినీతి కేసులో జైలుకెళ్లారు. ఉద్యమం సమయంలో వెళ్లడం వేరు, అవినీతి కేసులో జైలు ఊచలు లెక్కబెట్టడం వేరు. అందుకే కవిత అరెస్టుపై ప్రజల్లో అభిప్రాయం ఏ మేరకు ఉందని బీఆర్ఎస్ నేతలకు అర్థం కాకుండా ఉంది. అయితే మార్చి 15వ తేదీన కవితను బంజారాహిల్స్లోని తన నివాసంలో ఈడీ అధికారులు అరెస్టు చేసి ఢిల్లీకి తరలించారు. ఆ మరుసటి రోజు బీఆర్ఎస్ శ్రేణులు కొంత ఆందోళన చేశారు. కానీ ఆ తర్వాత కవిత అరెస్టుపై ఎలాంటి ఆందోళనలు బీఆర్ఎస్ చేయలేదంటేనే అర్థం చేసుకోవచ్చు. అయితే కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో. మహిళ అయ్యుండి ఆమె లిక్కర్ స్కామ్ కేసులో ఇరుక్కోవడంపై తెలంగాణ సమాజం కూడా పెద్దగా సానుభూతి చూపించడం లేదన్నది అర్థమవుతుంది. లిక్కర్ వ్యాపారులతో మీటింగులు పెట్టడం కాకుండా వందల కోట్లు వసూలు చేసి ఢిల్లీలోని ఆ ప్రభుత్వానికి కవిత అందజేశారని, సౌత్ వ్యాపారుల నుంచి ముడుపులు వసూలు చేసింది కవిత అని, ఆమె సెల్ ఫోన్లను కూడా ధ్వంసం చేశారంటూ ఈడీ అనేక ఆరోపణలు చేయడంతో తెలంగాణ ప్రజలు కవిత అరెస్ట్, జైలుకు వెళ్లిన పరిస్థితిని పెద్దగా పట్టించుకోవడం లేదు. అందుకే ఆమె అరెస్ట్ అయిన ఆ పార్టీ నేతల నుంచే పెద్దగా సానుభూతి వ్యక్తం కాలేదంటున్నారు. కల్వకుంట్ల కవిత అరెస్ట్ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ప్రభావం చూపుతుందా అన్న కోణంలోనూ పార్టీలో మొన్నటి వరకు చర్చ జరిగింది. అయితే అలాంటిదేమీ లేదన్న సంకేతాలు గ్రామ స్థాయి నుంచి అందుతున్నాయి. ఫీడ్బ్యాక్ అంతా నెగిటివ్ వస్తుండడంతో కవిత అరెస్టుపై ఎవరు పెదవి విప్పడం లేదని, ఆందోళనకు దిగడం లేదని అంటున్నారు. సహజంగా ఒక మహిళను అరెస్టు చేస్తే సానుభూతి వస్తుంది. కానీ కవిత విషయంలో అందుకు విరుద్ధంగా పరిస్థితి కనిపిస్తుందని అంటున్నారు. అందుకే కవిత తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా కవిత అరెస్టుపై ఏమాత్రం ప్రకటన చేయలేదని కూడా చెబుతున్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికలు బీఆర్ఎస్ కు కీలకం. ఇప్పటికే అనేక మంది నేతలు కాంగ్రెస్, బీజేపీల వైపు క్యూ కడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితోనే ఈ పరిస్థితి ఉంటే పార్లమెంటు ఎన్నికల్లో తక్కువ స్థానాలు వస్తే నేతలు మిగులుతారా అన్న ఆందోళన ఆ పార్టీ అగ్రనేతల్లో నెలకొంది. అందుకే తమకు కలిసి రాని కవిత అరెస్ట్ విషయాన్ని ప్రస్తావించకపోవటమే మంచిదని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారట. మరి కవిత తన అరెస్ట్ అక్రమమని ఎంత చెబుతున్నప్పటికీ కేజ్రీవాల్ ను కూడా ఇదే కేసులో అరెస్టు చేయడంతో ఆ కమెంట్స్ ప్రభావం పెద్దగా పనిచేయడం లేదంటున్నారు. సో కవిత అరెస్ట్ సెంటిమెంట్ పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం పనిచేయదన్న నిర్ణయానికి ఆ పార్టీ అధినాయకత్వమే వచ్చిందని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. మరి సానుభూతి లేకపోతే సరే గాని నెగిటివ్ తెచ్చిపెట్టకుండా ఉంటే అదే 10,000 అని అందరూ అనుకుంటున్నారు.